జరిగిందంటే చీకటి అగాధ జలములపై అల్లాడుచుండెను. అప్పుడు దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను. భూలోకానికి వెలుగు ఎప్పుడో తెచ్చాడు. కానీ మనిషి జీవితంలో మాత్రం వెలుగు ఇంకా రాలేదు. ఎందుకని? ఇక్కడ మనం కొన్ని సిట్యుయేషన్స్‌లో గమనిస్తే మన ఇంట్లో ఆరవ్వగానే ఇంట్లో లైట్ ఎయ్యాలంటారు. ఇల్లు చీకటిగా ఉండకూడదు. ఒకవేళ ఊరెళ్ళినా సరే కనీసం బెడ్ బల్బైనా ఏసెళ్ళాలా, ఇంట్లో చీకటి ఉండకూడదు అని అంటారు. మనం ఇంట్లో చీకటిని గమనిస్తున్నాం గానీ, మన ఒంట్లో ఉన్న చీకటిని గమనించట్లే. చీకటంటే గుర్తొచ్చింది. నేను ఒక ప్రదేశంలో సండే స్కూల్ చెప్తూ ఉంటాను. ఆ ప్రదేశంలో ఇంతకుముందు ఇంకొక ఆమె సండే స్కూల్ చెప్పేదంట. పిల్లలు లేట్‌గా వచ్చేవాళ్ళంట. పాపం వాళ్ళు ఆమె టార్చర్ తట్టుకోలేక పాపం ఆమెకు చెప్పే రీతి తెలియక పెద్దవాళ్ళకి చెప్తున్నట్టు చెప్తుంది సండే స్కూల్. వాళ్ళ విధానం వాళ్ళకి నచ్చక ఆళ్ళు లేట్‌గా వస్తుంటే వాళ్ళందంట, "మీలో చీకటుంది. అందుకే మీరు లేట్‌గా